హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి భైరవ వాక ధారావాహిక నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు భైరవ వాక నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. రండి బాబు, రండి. మీరు పడుకోవడానికి చాపిస్తాను. వంటకు కావలసిన పాత్రలు కర్రలు సమకూరుస్తాను. రండి రండి బాబు. ఎవరో 30 ఏళ్ల ఆమె పాత్ర చెయ్యి పట్టుకు లాగుతూ అంది. ఏయ్, ఎవరు నువ్వు? పో పో. కోపంతో ఊగిపోతూ ఒక్క గసురు గసిరాడు పాత్ర. కోపంలో అతను ఒరియాలో ఏమన్నాడో ఆమెకు అర్థం కాకపోయినా కసురుకోవడం మాత్రం గ్రహించి ఆమె సహించలేకపోయింది. ఏట్రోరే, నువ్వు వస్తేరా రాకపోతే పో. నన్ను కసరడానికి నీకెన్ని గుండెలరా? యాదో సచ్చినోడా, మర్యాదగా రా బాబు అంటే నీకు నేను చులకనైపోయానురా. చీరచెంగు చిలక్కట్టులా నడుముకు దోపుతూ అరిచిందామె. అరుస్తూ వెళ్ళిపోయింది. ఆమె కోపంతో పేట్రేగిపోయేసరికి పాత్రోకి నోట మాట రాలేదు. భయంతో బిక్క చచ్చిపోయాడు. పాత్రో తల్లిదండ్రులకు ఆమె ఎందుకలా పిచ్చి పిచ్చిగా అరుస్తోందో అర్థం కాలేదు. పాత్రోకి మాత్రం పరిస్థితి అర్థమైంది. అతని మొహం వివర్ణమైంది. బాధగా తలపట్టుకున్నాడు. భర్త పరిస్థితిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది శశికళ. పనిపిల్ల అచేతనంగా శశికళ పక్కనే నిలబడింది. గైడ్ పాండే మాత్రం ముసుముసుగా నవ్వుకుంటూ ఎటో చూస్తూ నిలబడ్డాడు. పాత్రో కుటుంబమంతా అయోమయంలో కొట్టుకులాడుతోంది. ఏం చెయ్యాలో తోచక అలాగే అచేతనంగా నిలబడిపోయారందరూ. సామాన్లతో పిల్లలు గోపాలపురం బస్టాండ్లోనే ఉండిపోయారు. అక్కడే అలాగే ఉండి ఉంటారు. తిరిగి వెళ్తే అక్కడే ఉంటారు. అది ఆ కుటుంబ సభ్యులందరి యోచన, ఆలోచన. గైడ్ పాండే మాత్రం ఎవరికోసమో ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో ఇంకో సిటీ బస్సు వచ్చి వాళ్ల ముందు ఆగింది. ఆ బస్సులో పిల్లలు కనిపించేసరికి అవాక్కైపోయారందరూ, ఒక్క గైడ్ పాండే తప్ప. బస్సు ఖాళీ అయిన తర్వాత సామాన్లు కూడా దగ్గరుండి కండక్టర్ దింపించాడు. పాండే వెళ్ళి కండక్టర్కి కృతజ్ఞతలు తెలిపి పిల్లల్ని సామాన్లని వాళ్ల దగ్గరకు చేర్చాడు. పాత్రోకి అంతులేని ఆనందం కలిగింది. ఎవరో పుణ్యాత్ములు తన పిల్లల్ని సామాన్లని బస్సెక్కించి పుణ్యం కట్టుకున్నారు అనుకున్నాడు మనసులోనే. పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకుంది శశికళ. మీరెవరు ఏవి అనుకోనంటే చిన్న విషయం, నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు పాండే. ఏంటి? పాత్రో అన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా పాండే ఏం చెప్పబోతున్నాడో తెలుసుకుందామని ఆత్రంగా చెవులు రిక్కించారు. నేనే పిల్లల్ని సామాన్లని అక్కడ సామాన్లు మోసే నాకు తెలిసిన కలాసీకి అప్పగించి ఆ తర్వాత బస్సులో ఎక్కించమన్నాను. మనం ఎక్కిన బస్సులో పిల్లలు ఎక్కితే నలిగిపోతారని అలా చెప్పాను. ఆ విషయం దాచి మిమ్మల్ని ఇలా క్షోభ పెట్టినందుకు క్షమించండి అన్నాడు. గైడ్ పాండే చేసిన నిర్వాకానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదెవరికి. కానీ తమ పిల్లలు సామాన్లు తమకి చేరాయి, అంతే చాలు. పోనీలే, వెధవ డబ్బు ఎంత ఖర్చైనా మంచి వ్యక్తి అండ దొరికింది అనుకున్నారందరూ. అప్పటికి గాని గైడ్ పాండే విలువ వాళ్ళెవ్వరూ గ్రహించలేకపోయారు. బాబు, నువ్వే ఎలాగో మా మొక్కులు తీరిన వరకు మాతోనే ఉండి తిరిగి మేం మా ఊరు రైలెక్కే వరకు తోడుగా ఉండి పుణ్యం కట్టుకోనాయనా అంటూ పాత్రో తల్లిదండ్రులిద్దరూ పాండే చేతులు పట్టుకున్నారు. అలాగేనండి, అది నా బాధ్యత కూడా నవ్వుతూ అన్నాడు పాండే. నవ్వుతూ అనుకోకుండా పనిపిల్ల వైపు చూశాడు. పనిపిల్ల గైడ్ పాండేనే తదేకంగా చూస్తోంది. అతను కూడా తనని చూస్తున్నాడని గ్రహించగానే చిన్నగా నవ్వి కళ్ళతోనే ప్రశంసించింది. పాండేకి మనసు పులకరించింది. ఇంత అందగత్తెని ఇంతవరకు తను పట్టించుకోలేదే. ఎప్పటి నుండి తననిలా గమనిస్తుందో కదా. పనిపిల్లల్లో ఇంత మంచి సొగసు కత్తెలుంటారని గ్రహించలేదు అనుకుంటూనే పాత్రో భార్య శశికళ వైపు ఓరగా చూశాడు. ఆమె పిల్లలిద్దరినీ అక్కును చేర్చుకుంటోంది. తల్లి ప్రేమ ఎంతైనా ఆడది, అమ్మ మనసు కదా. పిల్లలు సామాన్లు దిగిన బస్సులో అంతా గిరిజన యాత్రికులే ఉన్నారు. కోయ భాషలో కండక్టర్ చుట్టూ మూగి గోల చేస్తున్నారు. వారి పక్కనే పాత్రో నిలబడి అంతా గమనిస్తున్నాడు. అప్పటికే రాత్రి 10 కావస్తోంది. ఈలోగా పాండే పాత్రో దగ్గరకొచ్చి నిలబడ్డాడు. అదేమిటి, మన దగ్గర 2 రూపాయలు పుచ్చుకుని వాళ్ళ దగ్గర 3 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు? పాత్రో పాండేని ప్రశ్నించాడు. దాదాపు 25-30 మంది గిరిజనుల దగ్గర కండక్టర్ వాళ్లతో ఉన్న గైడ్ కలిసి వచ్చిరాని కోయ భాషలో మాట్లాడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. వాళ్ళెక్కడెక్కారో? పాండే సంశయంగా అన్నాడు. మాతోనే రైల్లో వచ్చారు. వాళ్ళు గోపాలపురంలో మనం ఎక్కిన బస్సు ఎక్కలేక ఉండిపోయి ఉంటారు పాత్రో అన్నాడు. అయితే అది మామూలే.
భాషరాని కొత్త వ్యక్తుల దగ్గర ఇలా ఎక్కువ వసూలు చేసుకోవడం అందరికీ పరిపాటే. యాత్రకని ఎంతోమంది ఎన్నో రకాల వ్యక్తులు ఎక్కడెక్కడి నుండో వస్తారు. వాళ్ళకి బస్సు ఛార్జీ ఎంతో తెలియదు కదా, అందువలన ఇలా దోపిడీ చేస్తుంటారు అన్నాడు పాండే. ఎంత దగా! పాండే చెప్పిందంతా విన్న పాత్రో కుటుంబ సభ్యులందరూ ఒక్కసారే అన్నారు. అంతేనా? ఇంకా ముందు ముందు మీకే తెలుస్తుంది అని మనసులోనే అనుకుని నవ్వుకున్నాడు పాండే. ఇందాక కసిరేసి వెళ్ళిన ఆమె పాత్రో దగ్గరకొచ్చి మళ్ళీ అంది వచ్చిరాని ఒరియాలో, మీరు పడుకోవడానికి తుంగచాప, వంటకి పాత్రలు నేనే దగ్గరుండి సమకూరుస్తాను రండి అంటూ పిలిచింది. పాత్రోకి ఆమె ఏమందో అర్థమైంది గాని ఎందుకలా తమని ప్రత్యేకంగా పిలుస్తోందో అర్థం కాలేదు. పాత్రో ఆలోచన అర్థం చేసుకున్న గైడ్ భావగర్భితంగా నవ్వి ఊరుకున్నాడు. ఈ వర్తకుల విషయంలో తను తలదూరిస్తే ఇంకేమైనా ఉందా? తాను ఈ ఊర్లో ఉండగలడా అనుకున్నాడు. ఆమె తమని ఎందుకు పిలుస్తోందో తల్లికి తండ్రికి చెప్పాడు పాత్రో. అప్పటికే ఆమె మాటలను బట్టి వారు కూడా అర్థం చేసుకున్నారు. వంట పేరెత్తేసరికి అంతవరకు ఏ మూలన దాక్కుందో గాని ఆకలి ఆవురావురమంటూ వాళ్ళందరినీ ఆరగించడం ప్రారంభించింది. అయితే పదండి, మరి దేనికి ఆలస్యం? వేగంగా పోయి వంట కానిచ్చేసి 4 మెతుకులు తిని పడుకుందాం. ఉదయాన్నే లేచి భైరవస్వామిని దర్శించి ఆ తర్వాత చందనస్వామి సన్నిధికి వెళ్దాం పాత్రో తండ్రి అన్నాడు. భైరవస్వామి మొక్కుందా మీకు? గైడ్ అడిగాడు. అదే ముఖ్యమైంది పాత్రో చెప్పాడు. రండి. ఆమె మళ్ళా వెనక్కొచ్చి పిలిచి పాత్రో చెయ్యి పట్టుకుని ఈడ్చుకు వెళుతున్నదేమో అన్నట్టుగా ముందుకు నడిచింది. ఎవరూ అడ్డు చెప్పలేదు. ఆమెతో పాటు అందరూ వెళ్లారు. పాత్రో భార్య ఆమెనే గమనిస్తోంది. ఆమె వర్తకురాల్లా లేదు, నాజూగ్గా నవనవలాడుతోంది. మనిషంత మనిషిని సిగ్గు ఎగ్గు లేకుండా చెయ్యి పట్టుకు లాక్కెళ్లడం చూసి శశికళకి ఒళ్ళు మండుతోంది. ఏం చెయ్యగలదు? పరాయి ప్రాంతం, పరాయి వ్యక్తులందరూ, యాత్రాస్థలం. దేన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదని తనకు తానే సరిపెట్టుకుంది శశికళ. పరాయి స్త్రీ అంత చనువుగా అంత దగ్గరగా రాసుకుంటూ నడుస్తుంటే పాత్రో మనసు పరిపరి విధాల పోతోంది. ఒక పక్క సిగ్గుగా అనిపించిన ఆ స్థితి ఇష్టంగానే ఉంది. కావాలనో అనుకోకుండానో తెలీదు గాని ఆమె చీర సరిగ్గా చుట్టుకోనన్నా లేదు. ఆమె అంగసౌష్ఠవానికి పాత్రో పరవశుడయ్యాడు. మరోపక్క వెనుక నడుస్తున్న తల్లిదండ్రులు, భార్య, పాండే, పనిపిల్ల తననే గమనిస్తున్నారనే భావం, బిడియం పాత్రోని పీకుతూనే ఉన్నాయి. ఆమె ప్రవర్తన, భర్త నడక గమనిస్తూనే ఉంది పాత్రో భార్య శశికళ. గైడ్ పాండే కళ్ళు మాత్రం పనిపిల్ల మీద, శశికళ మీద తారాట్లాడుతున్నాయి. ఆమె వాళ్ళని పాత బస్టాండ్కు తీసుకెళ్ళింది. అది ఇప్పుడు చందనస్వామి దర్శనానికి వెళ్లేందుకు కొండ బస్టాండ్గా వినియోగిస్తున్నారు. అక్కడ ఆ విశాలమైన బస్టాండ్ ఆవరణంతా వందల మంది యాత్రికులతో కిటకిటలాడుతోంది. కేకలతో, అరుపులతో గందరగోళంగా ఉంది. విశాలమైన ఆవరణ మధ్య మదపుటేనుగుల చిత్రాటోపి, ఒకే ఒక గది ఉన్న ఆ చిత్రాటోపి పోలీస్ బీట్లా ఉంది. ఆ బిల్డింగ్లో చందనస్వామి దర్శనానికి వెళ్లడానికి బస్సు టిక్కెట్లు అమ్ముతుంటారు. ఏ మూల చూసినా 10 మంది ఒక గుంపుగా కూర్చుని వంట చేసుకుంటున్నారు. కొందరు అప్పుడే వడ్డించేసుకుని భోజనాలు కూడా కానిచ్చేస్తున్నారు. ఓ మూల కట్టెలు అమ్ముకుంటున్న వాళ్ళు, ఇంకో మూల మట్టి కుండలు, మరో మూల వరుస వరుసంతా కొబ్బరికాయల దుకాణాలు ఉన్నాయి. ఆ బస్టాండ్ చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ నానుకుని కొబ్బరికాయలు కుప్పలు కుప్పలుగా పోసున్నాయి. అంతా కోలాహలంగా ఉంది. వ్యాపారస్తులంతా హడావిడిగా తిరుగుతున్నారు. యాత్రికులంతా ఎవరి పనుల్లో వారున్నారు. కచేరీ గంటలు టంగు టంగుమని వరుసగా 10 మోగాయి. పాండే అప్రయత్నంగా వాచి చూసుకున్నాడు. పావుగంట ఎక్కువే అయింది. కచేరీ జవాను నిద్రపోయి ఉంటాడనుకున్నాడు గైడ్ పాండే. ఆ గంటలేమిటి? పాత్రో సంశయంగా అడిగాడు. అవి దేవస్థానం కచేరీ గంటలు. పూర్వాచారం ప్రకారం అక్కడ ఉండే జవాను గంట గంటకి లేచి ఊరంతా వినిపించేలా సమయాన్ని తెలియచేస్తూ గంటలు కొట్టాలి. దేవాలయ సిబ్బందికి, పనిలో ఉండే కింద ఉద్యోగులకి, ఊర్లో ఉన్న ఇళ్లలో వారికి టైం తెలియడం కోసం రాజుల కాలం నుంచి ఇలా గంటలు కొట్టడం అలవాటు చెప్పాడు పాండే. ఇంతలో ఓ మూల విశాలంగా ఉన్న దగ్గర పాత్రో కుటుంబం కోసం 2 తుంగ చాపలు పరిచి వెళ్ళిపోయిందామె. సామాన్లన్నీ క్రింద పెట్టి అందరూ అలసటగా ఒక్కసారే ఆ చాపల మీద కూలబడ్డారు. అప్పుడు గుర్తొచ్చింది పాత్రోకి. ఆ ఊర్లో తన మిత్రుడికి తెలిసిన వ్యక్తి ఒకడున్నాడని. చటుక్కున నిలబడి పర్స్ కోసం జేబులు వెతుక్కున్నాడు. పర్స్ కనిపించలేదు. మళ్ళా ఆత్రంగా జేబులన్నీ వెతికాడు. పర్సు లేదు. ఏవైంది? అందర్నీ అడిగాడు. అందరూ తమకి తెలీదన్నారు.
రైల్లో ఉత్తరం తీసి చదివిన గుర్తు. పాండేకి అంతా వివరంగా చెప్పాడు పాత్రో. పోని ఆ ఉత్తరం పోయినా అడ్రస్ గుర్తుంటే చెప్పండి, ఎలాగోలా అతన్ని వెతికి పట్టుకోవచ్చు పాండే అన్నాడు. పోయిన ఉత్తరంలోని సారాంశాన్ని గుర్తు చేసుకోవడానికి క్షణం కళ్ళు మూసుకుని యోగ నిద్రలో గడిపి, లేదు, గుర్తుకు రావడం లేదు అని తల అడ్డంగా ఊపుతూ అన్నాడు పాత్రో. పోనీలిద్దరూ, అడ్రస్ పోతే పోయింది గాని కొంపదీసి పర్సులో ఏవైనా డబ్బుగానుందేమిటి అడిగాడు పాండే. 25-30 ఉంటే ఉంటాయి. అయినా తెచ్చిన సొమ్మంతా పర్సులో దాచుకోవడానికి నేనేమైనా వెర్రి వెంగళప్పనా పాండే? చిన్న పోజిస్తూ అన్నాడు పాత్రో. అంతలో కొబ్బరికాయల వ్యాపారి మళ్ళా వచ్చింది. మీరు వంట చేసుకుంటే ఆ మూలన రాళ్ల పొయ్యిలున్నాయి, అక్కడ చేసుకోండి. మీకు కర్రలు కావాలంటే అదిగో అక్కడ అమ్ముతున్నారు. కుండలు కావాలంటే ఈ పక్కన అమ్ముతారు. మంచినీళ్లకు ఓ అమ్మాయిని పంపిస్తాను, తెచ్చిస్తుందిలేండి. మీకేం కావలసి వచ్చినా అదిగో నా దుకాణం అక్కడే ఉంది, వచ్చి పిలవండి. ఒకవేళ ఎవరైనా మరుగుకు వెళ్ళాలంటే అల్లదిగో ఆ మూలన ఆ చీకట్లో బాత్రూంలున్నాయి అంటూ చెప్పుకుపోయింది దుకాణం యజమానురాలు. ఎంత గాబరాగా వచ్చిందో అంతలా గబగబా చెప్పి అంత జోరుగానే వచ్చిన దారినే వెళ్ళిపోయిందామె. పాత్రో, గైడ్ పాండే కలిసి కర్రలు కొనుక్కొచ్చారు. కుండ ఒకటి, చిన్న కూరదాకలు 2 కొన్నారు. ఇంతలో ఓ పాప బిందెతో నీళ్లు పట్టుకొచ్చింది. 2 రూపాయలు బలవంతంగా అడిగి మరీ లాక్కు వెళ్ళింది. కర్రలు కట్ట 3 రూపాయలకి 4 కట్టలు కొనుక్కొచ్చారు. ఒక కట్టలో 4 పుల్లలు కూడా లేవు. పాత్రోకి అంతా విచిత్రంగానే ఉంది. యాత్రాస్థలంలో అంతా వింతగానే ఉంటుంది. ఆ కర్రలు వాళ్ళూరిలో అయితే ఊరికే ఇస్తారు. డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంటే పాత్రోకి భయంగానే ఉంది. తాము తెచ్చిన డబ్బు సరిపోతుందో లేదోననే శంక పీడిస్తూనే ఉంది. పాండేని తోడుగా తీసుకుని కిరాణా కొట్టుకు వెళ్ళాడు పాత్రో. అక్కడ వస్తువులన్నీ ఖరీదుగానే ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని ధరలు. సరుకులన్నీ కొనుక్కొచ్చి భార్యకిచ్చాడు. అంత అర్ధరాత్రి కూడా అక్కడ కొట్లన్నీ తెరిచి ఉండడం పాత్రోకి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ప్రతి శుక్రవారం ఆ ఊర్లో వర్తకులందరికీ రాత్రి పగలు పనికి పని, మనీకి మనీ అని పాత్రోకి తెలీదు. ఇక్కడ శుక్రవారం వస్తే చాలు, రాత్రంతా దుకాణాలన్నీ, బజార్ల షాపులన్నీ తెరిచే ఉంటాయి. రోజు యాత్ర వస్తుంది, కానీ పగలే. శుక్రవారం రోజు మాత్రం ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు శుక్రవారం రాత్రి ఇక్కడకు చేరుకుని ఆ మరునాడు దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అసలు చందనస్వామికి శనివారమేగా వేలిమి రోజు. ఆ నమ్మకం తూర్పు ప్రజలకి ఎక్కువ. వాళ్లే ఇలా శుక్రవారం రాత్రికి వచ్చేస్తారు చెప్పాడు గైడ్ పాండే. పాండే చెప్పిందంతా విని ఓహో అనుకున్నాడు పాత్రో. పాత్రో తండ్రి ఓ మూల పడుకున్నాడు. ప్రయాణ బడలికతో అలసి సొలసి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పాత్రో తల్లి కోడలికి వంటలో సహాయం చేస్తానంటూ కూర్చుంది. వద్దొద్దు, మీరెళ్ళి పడుకోండి అని చెప్పి ఆఖరికి మీ ఇష్టం అంటూ తన పని తను చూసుకోసాగింది శశికళ. పనిపిల్ల పిల్లల్ని ఆడిస్తూ కూర్చుంది. పాత్రో, పాండే కలిసి షికారుకు బయలుదేరారు. చుట్టూ ఎత్తైన కొండలు, తూర్పు దిక్కున ఎగబాకిన బారెడు కొండ. ఆ కొండను కొండ చిలువ చుట్టుకున్నట్టు ఘాట్ రోడ్డు మార్గంలో దారి పొడవునా ఉన్న విద్యుత్ దీపాల కాంతి వింతగా కనిపిస్తోంది. క్రింద ఉన్న ఊరు చందనస్వామి దయవలన అభివృద్ధి చెంది దర్శనానికి వచ్చే భక్తులకు సేద తీరుస్తోంది. అప్పటికి సరిగ్గా అర్ధరాత్రి కావస్తోంది. బజారు మాత్రం మెలకువగా, సందడిగా, కోలాహలంగా ఉంది. నానా రకాల భాషలు కలగాపులగమై జోరీగ ధ్వని లాంటి కొత్త రకం వింత శబ్దాన్ని పుట్టిస్తున్నాయి. అక్కడి వాతావరణం అంతా గోలగోలగా, గందరగోళంగా ఉంది. ఇద్దరూ పాత బస్టాండ్ నుంచి బజార్లోని రావి చెట్టు కిందకొచ్చారు. ఆ ఊరికి అదే మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్డుకు ఎడమ పక్కన దేవస్థానానికి చెందిన లాడ్జీ ఉంది. పై అంతస్తుల్లో యాత్రికుల కోసం కట్టిన అద్దె గదులు, క్రిందంతా వ్యాపారస్తుల కోసం ఏర్పాటు చేయబడ్డ దుకాణాలు ఉన్నాయి. ఆ లాడ్జికి ఆ చివర ఈ చివర 2 హోటళ్లున్నాయి. 2 దేవాలయానికి చెందినవే. కాంట్రాక్టు పద్ధతి మీద బయటవారే నిర్వహిస్తున్నారు. లాడ్జికి ఎదురుగా పెద్ద రావి వృక్షం. పాత బస్టాండ్లో నుంచి వచ్చే వాళ్ళకి మొదటిగా తగిలే హోటల్ ఎదురుగానే కొండ మీదికి కాలినడకన వెళ్లడానికి మెట్లబాట. ఆ మెట్లదారి మొదటి మెట్టు దగ్గర చందనస్వామి నిలువెత్తు మూర్తిని ఏర్పాటు చేశారు. దాన్ని తొలి పావంచ అని పిలుస్తారు. కాలినడకన దర్శనానికి వస్తామని మొక్కుకున్న వాళ్ళు తొలి పావంచ దగ్గర కొబ్బరికాయలు కొట్టి హుండీలో దక్షిణలు వేసి వెళ్తారు. వివరంగా చెప్పాడు పాండే. పాత్రో ఇంతకు పూర్వం ఎప్పుడూ చందనపురికి రాలేదు. అందువలనే కాబోలు ప్రతి అంగుళం పరిశీలనగా చూస్తూ పరిసరాలను అవగాహన చేసుకుంటున్నాడు.
తెలియని కుతూహలం కలిగించే స్థలం గురించి పాండేని అడిగి తెలుసుకుంటున్నాడు పాత్రో. పురూరవ సత్రం ముందున్న మెయిన్ రోడ్డు మీదకు వచ్చారిద్దరు. మొదటి హోటల్ దాటి రెండో హోటల్ దగ్గరకు వచ్చారు. ఎదురుగా 16 గదులు వరుసగా నిలబడ్డ బక్క చిక్కిన గుర్రాల్లా ఉన్నాయి. ఎప్పుడో రాజుల కాలం నాటి శిథిల గృహాల్లా ఉన్నాయి. సిమెంటు రేకులతో పశువుల కోసం కట్టబడ్డ కొట్టాల్లా ఉన్నాయి. 16 గదుల పక్కన పుష్కరిణి అతిథి గృహం ఎత్తుగా ఎవరెస్టు శిఖరంలా ఉంది. పుష్కరిణి పక్కనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి అతిథి గృహం. ఈ రెండిటికీ మధ్య గోదా సదనం ఉన్నాయి. దానికి ఎదురుగానే అడవివరం కోఆపరేటివ్ సొసైటీ ఉంది. ఆ ఊరంతటికీ అదే పెద్ద బ్యాంక్. వర్తకులకి, దేవస్థానం ఉద్యోగులకి, ఆర్థిక అవసరాలకి ఆదుకునే కల్పవల్లి. పురూరవ సత్రం వెనుక పుష్కరిణి సత్రానికి ఎదురుగా విశాలమైన ఆవరణ ఉంది. ఆ ఖాళీ జాగాలోనే సంత జరుగుతుంటుంది. ఆ ఖాళీ జాగాలోనే యాత్రికులు విశ్రమించడానికి పెద్ద రేకుల షెడ్డు భీకర రాకాసిలా నోరావలించుకుని ఉంది. ఆ పక్కనే పెద్ద బావి. ఊరి ప్రజలకు, సత్రాలకు దాహం తీరుస్తున్న బావి అది. పుష్కరిణి సత్రాల మధ్యలో ఉంది ఉద్యాన మంటపం. చందనస్వామి ఉత్సవాల్లో భాగంగా కొండపై నుంచి కిందికి తిరువీధికి వచ్చేటప్పుడు స్వామివారు, వారితో పాటు అర్చకులు, పల్లకీని మోసే బోయీలు విశ్రమించడానికి రాజుల కాలంలో నిర్మించిన మంటపం అది. 16 గదులు దాటి, సత్రాలు దాటి ఆ రోడ్డున తిన్నగా వెళ్తే రాజవీధి. ఇంకా క్రిందకి నేరుగా వెళ్తే వరాల వరహ పుష్కరిణి వస్తుంది. దాన్నే దేవుడి కోనేరు అంటారు. అంతా వివరంగా చెప్పాడు పాండే. ఇద్దరూ వెనక్కి తిరిగి వచ్చేశారు. 16 గదులు దాటి పై మలుపు తిరిగారు. ఆ రోడ్డు విశాఖ నుంచి నేరుగా గోపాలపురం మీదుగా చందనపురికి ప్రధాన రహదారి అది. ఆ రోడ్డుకి ఎడమ పక్కన ఆర్టీసీ గ్యారేజ్ ఉంది. ఆ గ్యారేజ్కి యువతల సింహాల దేవిడి. 2 భీకరమైన సింహాలు దేవిడి గేటుకు అటూ ఇటూ నిలబడి కాపలా కాస్తున్నట్టున్నాయి. సజీవంగా ఉన్నట్టే ఉన్నాయి. సింహాల దేవిడిలో పూర్వం భూపతుల రాణివాసపు స్త్రీలు విహారానికి వచ్చి ఆ దేవుడిలో గల భవనంలోని పెద్ద పెద్ద గదుల్లో పూబంతులాట, దొంగాటలాడుకునేవారట చెప్పాడు పాండే. సింహాల దేవుడికి అవతల రుక్మిణీ కళ్యాణ మండపం, దాని పక్కన హాస్పిటల్ భవనం, ఆ పక్కనే కొత్తగా కట్టిన ఆర్టీసీ బస్టాండు, దాని పక్కనే ఉన్న రోడ్డు గుండా పైకి వెళ్తే వెంకటేశ్వర స్వామి ఆలయం, దానికి ఎదురుగా చందన గెస్ట్ హౌస్ ఉన్నాయి. దేవాలయం, విశ్రాంతి నిలయం ఎదురెదురుగా బొమ్మ బొరుసుల్లా స్వర్గం, నరకం ఎదురెదురుగా ఉన్నట్టున్నాయి. హాస్పిటల్ భవనం రోగంతో రొప్పుతున్న మానవుడిలా ఆఖరి శ్వాసతో రేపో మాపో పోయే మనిషిలా ఉంది, శిథిలమై ఉంది. ఆ రోడ్డుకి ఇరువైపులా దేవాలయం ఉద్యోగుల ఇళ్ళు, ఆ పైన కొంచెం దూరంలో పైడితల్లమ్మవారి ఆలయం, ఆ రోడ్డు చివరిలో ఊరికి మొదట్లో గోశాల ఉన్నాయి. దేవుడికి మొక్కుల రూపంలో వచ్చే ఆవులు, దూడలు కట్టడానికి ఏర్పాటు చేసిన పశువుల కొట్టమే గోశాల. గోశాల ప్రహారీ గోడ ప్రవేశద్వారం పైన 2 గోవుల బొమ్మలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. ఊరంతా తిరిగి ఇద్దరూ పాత బస్టాండ్కు చేరుకున్నారు. పాత్రోకి చెప్పలేనంత ఆనందంగా ఉంది. పాండే పుణ్యమా అని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలిగాడు. అవును, ఇంతకీ ఈ వివరణంతా ఇంత విపులంగా నీకెలా తెలుసు? ఆప్యాయంగా పాండే భుజాల మీద చేతులు వేసి అడిగాడు పాత్రో. అప్పుడు అతనికి పాండే పరాయివాడిలా తోచలేదు. స్వంత తమ్ముడిలా ఆదరణగా, ఆత్మీయతగా ఏకవచనంలో సంబోధించి అడిగాడు పాత్రో. అదా, ఓ పెద్ద కథ. వినడానికి మీకు ఓపిక ఉన్నా చెప్పడం నా వల్ల కాదు. పదండి, ముందు 3 మెతుకులు కడుపులో పడేసుకుంటే గాని మరిక మనం తిరగలేం, పొట్ట చేత్తో పట్టుకుంటూ అన్నాడు పాండే. పద పద, నాకు ఆకలి దంచేస్తోంది వంత పాడాడు పాత్రో. బజార్లో ఉన్న కొండ బస్టాండ్కు చేరుకున్నారిద్దరు. ఆ ప్రాంతమంతా గుంపులు గుంపులుగా ఉన్న యాత్రికులతో కిక్కిరిసి ఉంది. ఆడ, మగ, పిల్లలు, ముసలివాళ్లు, వ్యాపారులు, కిక్కిరిసిన దుకాణాలు, అంతా జాతరలా ఉంది. కొందరు వంటలు చేసుకుంటున్నారు, కొందరు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఓ మూల వయస్సు మీద పడ్డ పండు ముసలి అవ్వ కళ్ళు లేని తన కొడుకు తలని తన ఒళ్ళో పెట్టుకుని పడుకోబెట్టి తను పక్కనే ఉన్న గోడకు తల అంచి కూర్చుంది. ఆ ముసలి అవ్వ కొడుక్కి 40 సంవత్సరాలు దాటి ఉంటాయి. కళ్ళే కాదు, 2 చేతులు వంకరగా ఉన్నాయి. మనిషి మొహం పరిశీలనగా చూస్తే వెర్రిబాగులవాడిలా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని పాండే, పాత్రోలిద్దరూ చూశారు. ఇద్దరికీ మనసు చివుక్కుమంది. పాపం, భోజనం చేశారో లేదో అని మనసులోనే అనుకున్నాడు పాత్రో. తల్లి ప్రేమ ఎంత మధురం మననం చేసుకున్నాడు. ఇద్దరూ జనాల్ని చీల్చుకుంటూ తమ వాళ్ల దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే వంట పూర్తయింది. పాత్రో తండ్రి నిద్ర తీరినట్టుంది, లేచి కూర్చున్నాడు.
చల్లారడం కోసం ఆకులు పరిచి అందులో అన్నం గుమ్మరించి నలుగురు కబుర్లాడుకుంటూ కూర్చున్నారు. శశికళ ఏదో చెప్తుంటే పాత్రో తల్లి పనిపిల్ల పగలబడి నవ్వుతున్నారు. పిల్లలిద్దరూ చాప మీద పడుకుంటే పెద్దవాళ్ళు నలుగురు పాత్రో పాండేల కోసం ఎదురు చూస్తూ కబుర్లాడుకుంటున్నారు. ఎక్కడికి పోయారా ఇద్దరూ? ఇంతసేపు ఆ తిరగడం? పాత్రో తండ్రి ఇద్దరినీ గదమాయించాడు. అతనికి పాండే మీద వాత్సల్యం పెరిగింది. ఈ ప్రాంతం రావడం ఇదేగా, చూద్దామని వెళ్ళాను. ఎక్కడ చూసినా జనం, ఎక్కడా అస్సలు ఖాళీ లేదు తండ్రికి చెప్పాడు పాత్రో. ఇద్దరూ వారి పక్కనే చతికిలబడ్డారు. పాత్రో భార్య లేచి ఆకులు కడిగింది. అందర్నీ వరుసగా కూర్చోమని ఆకులు పరిచింది. పిల్లల్ని పనిపిల్ల లేపి కూర్చోబెట్టింది. వాళ్ళిద్దరూ నిద్రమత్తులో జోగుతున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పిచ్చిది పరుగు పరుగున వచ్చి క్షణకాలంలో బీభత్సాన్ని సృష్టించి పారిపోయింది. అందరూ అయోమయంగా చూస్తుండిపోయారు. ఎంత వేగంగా అక్కడకు వచ్చిందో అంతకు 10 రెట్ల వేగంతో కుప్పలో పోసిన అన్నం మీద పడి 2 చేతులతోనూ పిడికిళ్లతో అన్నం ముద్దలు తీసి పాండే మొహం మీద అన్నం వడ్డించడానికి నిలబడ్డ శశికళ మీదకు విసిరి మరీ పారిపోయింది. పిల్లలు గభాలున లేచి నిలబడిపోయారు. భయం భయంగా వాళ్ల తాత వెనక్కి వెళ్లి దాక్కున్నారు. పాత్రో తండ్రికి పట్టరాని కోపం కళ్లలో నుంచి ఏరులా పారుతోంది. పాత్రోకి నోట మాట రాలేదు. ఇదే అదను కోసం కాచు కూర్చున్న 2 గజ్జి కుక్కలు మిగిలి ఉన్న అన్నం మీదకు దుమికాయి. ఆ పక్కనే ఉన్న పులుసు కూర కూడా ఆ గందరగోళంలో నేలపాలయ్యాయి. అందరూ అచేతనంగా చూస్తూ ఉండిపోయారు. కానీ ఎవరూ ఏమీ అనలేదు. శశికళకు మాత్రం కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అందరూ ఆకలితో మలమల మాడిపోతున్నారు. ఎంతో ఆబగా వండుకున్న కూడు కుక్కల పాలయింది. బాధగా వెళ్ళి అత్తగారి పక్కనే కూలబడింది శశికళ. కుక్కలు ఆకలిగా ఆబగా అన్నం పులుసు కూరలు తింటున్నాయి. పాండే కళ్ళు ఎరిపెక్కాయి. పళ్ళు పటపట కొరుక్కుంటూ మౌనంగా నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. పిచ్చిదానికేసి కోపంగా చూస్తూ ఉండిపోయాడు. అందరూ తుంగచాపల మీద కాళ్లు ముడుచు కూర్చున్నారు. ఎవరికీ ఏం పాలుపోలేదు. నిక్షేపంలాంటి కూడు పిచ్చిదాని వలన కుక్కల పాలయింది. ఆ పిచ్చిది ఎక్కడి నుండి దాపురించిందో. ఏం చేద్దాం? పాత్రో గైడ్ పాండేని అడిగాడు. భోజనం చేద్దాం నవ్వుతూ అన్నాడు పాండే. ఎలా? ఎక్కడ? ఆత్రంగా అంది శశికళ. ఎలా ఏమిటి? చేత్తో. పదండి క్యాంటీన్కు పోదాం లేచి నిలబడుతూ అన్నాడు పాండే. ఆ మాటతో అందరికీ చైతన్యం వచ్చింది. ఆకలితో ఏం చెయ్యాలో తోచక నీరసంగా కూలబడ్డ వాళ్లంతా హుషారుగా లేచారు. అందరూ తొలి పావంచాకి ఎదురుగా ఉన్న క్యాంటీన్లో అడుగుపెట్టారు. క్యాంటీన్ కిక్కిరిసి ఉంది. క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి పాత్రో అందరికీ మీల్స్ టోకెన్లు కొనుక్కొచ్చాడు. ప్లేట్ మీల్స్ 50 రూపాయలట. ఘోరం కూర్చుంటూ అన్నాడు పాత్రో. ఎందుకు ఘోరం? పాండే ప్రశ్న. ఒక కూర చారే ఉందట, ప్లేట్ వైట్ రైస్ అంతే చెప్పాడు పాత్రో. పోనీలేరా, ఇంత ఖర్చు అవుతుంటే లేదు గాని వెధవది 50 రూపాయలకి మూలుగుతున్నావు పాత్రో తండ్రి అన్నాడు. సర్వర్ వచ్చి మీల్స్ ప్లేట్లు సర్వ్ చేసి వెళ్ళాడు. అర్ధగంట తర్వాత అన్ని టేబుల్స్ చూసుకుని ఇంకో సర్వర్ వచ్చి ఉన్న ఒకే ఒక కూర వడ్డించాడు. ఆ వెనుకే ప్లేట్ అన్నం సాంబారు తెచ్చి ముందర పెట్టాడు. అందరూ ఆకలి మీద ఉండడంతో ఆబగా ఆవురావురమని పళ్ళాల మీద పడ్డారు. కొయ్యల్లా ఉన్నాయి మెతుకులు. సాంబారు కొంచెం పాచి కంపు కొడుతోంది. కూర సరే సరి. చేత్తో కలిపిన అన్నం ముద్ద నోటి దగ్గరకు చేరేసరికి రుచించలేదు. ఎవ్వరికీ ఒక్క ముద్ద కూడా తినాలనిపించలేదు. పాత్రోకి ఒళ్ళు మండింది. చేత్తో అన్నం పట్టుకుని క్యాష్ కౌంటర్ దగ్గరికి విసురుగా వెళ్ళాడు. ఎలా తింటారండి ఈ గడ్డి? 50 రూపాయలు తీసుకుని ఇదా పెడతారు? ఆవేశాన్ని అణుచుకుంటూ ఒరియాలో అరిచాడు పాత్రో. వెళ్ళవయ్యా వెళ్ళు. తింటే తిన్నగా తిను, లేదంటే మానే. ఇంత అర్ధరాత్రి పూట ఇప్పటికిప్పుడు నీకోసం ప్రత్యేకంగా తయారు చేయాలా? ఒరియాలోనే సమాధానం చెప్పాడు ఓనర్. హోటల్లో అంతమంది ఉన్నారు గాని ఏ ఒక్కరూ ఇదేమిటిలా ఉందని అడగడానికి రాలేదు. ఎలాగోలా ముక్కు మూసుకుని భోజనం అయిందనిపించేస్తున్నారు. పాత్రోతో మర్యాదగా సమాధానమిచ్చినట్టు తలూపి వెళ్లమని సైగ చేశాడు హోటల్ ఓనర్. చేసేది లేక వెనుతిరిగాడు పాత్రో. వెధవలు ఎక్కడెక్కడి నుండో వస్తారు. ఇంటి దగ్గర ఎలాంటి గడ్డి తింటారో గాని ఇక్కడికొచ్చేసరికి పెద్ద గెజిటెడ్ ఆఫీసర్లలాగా ఫోజులిస్తారు పక్కనున్న వ్యక్తితో చెప్తూ సణుక్కుంటున్నాడు హోటల్ ఓనర్. పాత్రోకి ప్రతి అక్షరం అర్థమైంది. పాత్రోని తిట్టుకుంటున్నాడు హోటల్ ఓనర్. వెధవ, తనకు తెలుగు అర్థం కాదని ఎలా తిడుతున్నాడు. ఇక్కడ గనుక వీళ్ళ అన్యాయం ఇలా సాగిపోతుంది. ఇంకో దగ్గరైతే వీళ్ళ ఆటలు సాగేవి కాదు. పళ్ళు పట్టపట్ట కొరుకుతూ
టేబుల్ దగ్గరకు వెళ్ళాడు పాత్రో. అప్పటికే అందరూ ఆ అన్నం తినలేక చేతులు కడుక్కుని లేచిపోయారు. పాత్రో తండ్రి ఆకలికి తాళలేకపోతున్నాడు. పిల్లలు బుదిరిస్తే ఊరుకుంటున్నారు గాని ఆ ముసలతను మాత్రం కోపంతో పేట్రేగిపోతున్నాడు. నువ్వేం గైడువయ్యా? మాకు తోడుగా ఉంటూ మా మంచి చెడ్డలన్నీ చూస్తానన్నవాడివి. నీకు తెలిసి కూడా ఈ వెధవ మోసాలకి మమ్మల్ని బలి చేస్తావా? తిట్టలేదు గాని అంతకు 10 రెట్ల ఆవేశంతో అన్నాడు ముసలాయన. ఆయనేం చేస్తారు మామయ్య? మనకు తెలియని స్థలాల గురించి చెప్తారు, ప్రత్యేకంగా సందర్శించాల్సిన ప్రదేశాలు చూపిస్తారు. అంతేకాని ఇలా ప్రతి విషయం మనకి సమస్యగా తయారవుతుందని ఆయనకి ముందుగా ఎలా తెలుస్తుంది? మామయ్య గారికి సర్ది చెబుతూ అంది శశికళ. సరస్వతి, మనం పోదాంరా, పోయి పడుకుందాం. రుసరుసలాడుతూ భార్యను చెయ్యి పట్టుకుని తీసుకుపోయారాయన. పక్కనే ఉన్న పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి 3 పెడల అరటిపళ్ళు కొనుక్కొచ్చాడు గైడ్ పాండే. మిగిలిన చిల్లర పాత్రో చేతిలో పోశాడు. ఆ రాత్రికి అందరూ ఆ అరటి పళ్లతోనే ఆకలికి మేత వేశారు. పరాయి చోట పౌరుషానికి పోతే పళ్ళూడేది, పరువు పోయేది తమకేనని పాత్రో తనకి తానే సర్ది చెప్పుకున్నాడు. ఇదే తమ ప్రాంతంలో అయితే హోటల్ ఓనర్తో పాటు హోటల్ కూడా రాత్రికి రాత్రే గల్లంతయ్యేది. మనసులోనే కోపాన్ని అణుచుకున్నాడు పాత్రో. కొబ్బరికాయల వర్తకురాలిచ్చిన తుంగ చాపల మీద చీరలు పరుచుకుని అందరూ వరుసగా కళ్ళు మూసుకు పడుకున్నారు. కానీ ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టడం లేదు. అందరికీ ఆకలిగానే ఉంది. కానీ ఎలా? పాండే పక్కనే పాత్రో పడుకున్నాడు. అతని పక్కనే భార్య శశికళ, పిల్లలు, పాత్రో తండ్రి, తల్లి, పనిపిల్ల వరుసగా పడుకున్నారు. ఈ చివర పాండే, ఆ చివర పనిపిల్ల, ఇద్దరికీ మనసు కలవరంగానే ఉంది. పనిపిల్ల దృష్టి గైడ్ పాండే మీదే ఉంది. పాండే కళ్లలో కోర్కెలు, మనసులో గుబులు పెరగసాగాయి. కళ్ళు మూసుకున్నట్టే మూసుకుని శశికళనే ఓరగా చూస్తూ పడుకున్నాడు. ఆమె ప్రయాణ బడలికకు ఆకలిని సైతం మరచిపోయి గాఢ సుషిప్తిలో ఓలలాడుతోంది. పాత్రోకి కూడా నెమ్మదిగా నిద్రాదేవి ఆవరించుకుంటుంది. అరగంటలో అందరూ మత్తు నిద్రలోకి జారుకుని శవాల్లా కాళ్ళు చేతులు తేలేశారు. ఒక్క పనిపిల్ల, పాండే మాత్రం అసలు నిద్రనే దరిచేరనివ్వడం లేదు. పాండే కళ్ళు శశికళ అందాల్ని జుర్రుకుంటున్నాయి. నిద్రలో అటు ఇటు ఒత్తికిలడం వలన ఆమె చీర అస్తవ్యస్తంగా చెదిరిపోయి శరీరాన్ని బహిర్గతం చేస్తోంది. పాండేని ఆవరించిన కోర్కె విచక్షణని కోల్పోతోంది. పనిపిల్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. శ్రీ ఇందూ రమణ గారి భైరవవాక ధారావాహిక నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. మరి యథాప్రకారం ఈ కథ మీద, ఆడియో మీద మీ కమెంట్స్ నాకు తెలియచేస్తారు కదూ. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మిగిలిన కథతో తర్వాతి భాగంలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.